తెలంగాణ ఉద్యమకారుల మరి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి మరి అవార్డు త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ అవార్డుకు మన అంజన్న అరుణ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఆనంద్ రెడ్డి గారు కూడా శ్రీకాంతాచారి కార్యక్రమానికి హాలు ఇవ్వడం కూడా నేను అన్నగారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా శ్రీకాంతాచారి దేనికోసం చనిపోయాడు, ఒక భార్య పిల్లల కోసమో లేదా కూటికి గుడ్డకు లేకనో చనిపోలేదు. శ్రీకాంతాచారి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు దీక్ష పడితే ఆ కేసీఆర్ గారు చనిపోతే తెలంగాణ రాష్ట్రానికి పోరాడే వాళ్ళు ఎవరు లేరు. నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఎల్బీనగర్ రింగ్ రోడ్లో నడి రోడ్లో పెట్రోల్ పోసుకొని మరి మొట్టమొదట మంటలు మారుతున్నా కానీ జై తెలంగాణ అన్నాడు కానీ అమ్మా నాన్న అనలేదు. ఒక మాంసాన్ని నూనెలా చేసి నరాన్ని ఒత్తిలా చేసి 4 కోట్ల ప్రజల గుండెలలో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తిన శ్రీకాంతాచారి. మరి వాళ్ళ శ్రీకాంతాచారి చనిపోయి 14 సంవత్సరాలు వెళ్ళి 15వ సంవత్సరం అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా నేను తల్లిగా నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, పదవులు వద్దు, నా కొడుకుది అధికారికంగా జయంతి వర్ధంతి చేయమని ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం గారికి, హరీష్ రావు గారికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఏ వేదికల మీద చెప్పినా కానీ వాళ్ళు మర్చిపోయినట్టే ఉన్నారు. లాస్ట్కు ఎల్బీనగర్ రింగ్ రోడ్లో నా కొడుకు కాలిన ప్లేస్లో ఒక విగ్రహం పెట్టమంటే ఆ మహానుభావుడు నాయన నరసింహారెడ్డి గారు చనిపోయిండు. ఆయన బొండ మీద ఎప్పుడు కూడా పూలు మలవాలని చెప్పి ఆయన కుటుంబాలు ఎల్లవేళలుగా ఆ దేవుడు చల్లగా చూడాలి. నా మాట మీద ఏ వారం రోజులలోనో వంతు రామ్మోహన్ గౌడ్ను ఎల్బీనగర్ రామ్మోహన్ గౌడ్ను బతలాడి విగ్రహం పెట్టించి కార్యక్రమం ఆయన ఉన్నన్ని రోజులు 15th ఆగస్టు మంచిగా చేసేది నాయన నరసింహారెడ్డి ఉన్నన్ని రోజులు కాక మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని వాడుకున్నారు. ఇదే మరి బీసీ కాబట్టి పక్కకు పడేసిరు. మరి అదే వేరే వేరే అగ్రకులాలలో అయితే శ్రీకాంతాచారి ఒక జిల్లాకి విగ్రహం ఉండు, మరి ప్రాజెక్టుల పేర్లుండు, కాలేజీల పేర్లుండు, ఆ కుటుంబానికి పదవులుండు. ఇవాళ బీసీ కాబట్టే ఇవాళ శ్రీకాంతాచారి కుటుంబం 4 గోడల మధ్యలో ఉంటుంది. శ్రీకాంతాచారి త్యాగాన్ని మర్చిపోతున్నారు కాబట్టి మరి గత గవర్నమెంట్ చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ చాలాసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం అయిందని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2వ సంవత్సరం నడుస్తుంది. కానీ మొన్న వర్ధంతి చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా వర్ధంతి చేసిన రమ్మంటే ఒక్కరొచ్చి కూడా దండేయలే. స్థానిక ఎమ్మెల్యే సామ్యుల్ గారు కూడా వచ్చి కూడా ఒక దండేయలే. అంటే ఇవాళ తెలంగాణ కోసం దేని చేసిండు, నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ రాష్ట్రం వచ్చినాక సబ్బండ జాతి బాగుపడ్డది. ప్రతి ఒక్క ఫలాలు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందినాయి. ఇవాళ శ్రీకాంతాచారి త్యాగంతో మరి ఎంతోమంది ఉద్యమకారులు సబ్బండ వర్గాలు కులం జాతి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు పోరాడితే వచ్చిన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రాష్ట్రంలో శ్రీకాంతాచారి గుర్తులేడు కాబట్టి నేను ఒకటి మా కులం తరపున ఇలా సాకలైలమ్మ యూనివర్సిటీ పెట్టాలి, ఆ మహానరాలది పెట్టాలి, సంతోషం పెట్టినందుకు. కానీ వాళ్ళు ఎంతో పోరాడుతున్నారు, జిల్లాకు విగ్రహం పెడుతున్నారు. మా విశ్వబ్రాహ్మణులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. త్యాగాలు మాయి, భోగాలు వాళ్ళై. జయశంకర్ సార్ మావాడు, శ్రీకాంతాచారి మావాడు. కానీ విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలున్నా మాకు ఒక వార్డు మెంబరే కానీ ఒక సర్పంచే కానీ ఒక జడ్పీటీసీ లేవు. ఇవాళ మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినా మా విశ్వబ్రాహ్మణులు పట్టించుకునే లేదు. మా త్యాగాలు మీ భోగాలు కాకుండా అమరవీరుల కుటుంబాలను ముందుగాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్కసారి కూడా గుర్తించలే. జూన్ 2 తారీఖు అమరవీరులకు ఉద్యమకారులకు సన్మానం చేసేది, అది కూడా మర్చిపోయారు. ఇవాళ ఉద్యమకారులకి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏదైనా అందితే నువ్వు ఏ సంక్షేమాలు చేసినా ఏ ప్రభుత్వ పథకాలు చేసినా పైన అమరులకు ఆత్మశాంతి ఉంటుంది. కానీ మీరు ఎన్ని చేసినా అమరవీరుల కుటుంబాల పక్కకు పెట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా మంచిది కాదు. నేను సీనన్నను కూడా కోరుకుంటున్నా, గణేష్ అన్నను, ధర్వంజనను. నా కోరిక ఒక్కటే, ఇవాళ ఎక్కడెక్కడ వాళ్ళకు ఆ గవర్నమెంట్లో అట్లే పదవులు ఇచ్చారు, ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా అట్లే పదవులు ఇచ్చారు. ఇలా పదవులు కాకుండా కానీ శ్రీకాంతాచారి వర్ధంతి జయంతి మరి అధికారికంగా చేయాలి. ట్యాంక్ పని మీద ఒక విగ్రహం పెట్టాలి. ఆయన ఎక్కడైతే త్యాగం చేసిండో ఆ ఎల్బీనగర్ చౌరస్తా పేరు శ్రీకాంతాచారి పేరు నామకరణం చేయాలి. అది జీవో తీసింది కేటీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ సుధీర్ రెడ్డి గారు కూడా మరి 7 లక్షలు పెట్టి విగ్రహం చేయించడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ నాడు మరి చౌరస్తా శ్రీకాంతాచారి నామకరణం చేయాలి. ఇప్పుడు అక్కడ వడే హాస్పిటల్ పేరు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. అన్న అంజన్న మీరు బీసీ బిడ్డగా నేను కోరుకుంటున్నా. నా కోరిక ఒక్కటే, నా కొడుకు పేరు ఇవ్వాలంటే ఏదో ఒకదాని పేరు ఉండాలని మీ పెద్దలను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.